సంక్రాంతి సుప్పు ఏ ఎంది పెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి సుప్పు ఆ ఉక్కు అంత పెద్ద బాసు వెంకి మామ వాళ్ళిద్దరే డ్యాన్స్ చేసినప్పుడు మనం ఎందుకు డ్యాన్స్ చేయదా? థియేటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినా భయ్యా. అసలు ఆ డ్యాన్సు ఆ గ్రేసు వామ్మో 70 ఏళ్ళు అనుకుంటున్నావా 30 ఏళ్ళు అనుకుంటున్నావా సారు? ఆ ఏం డ్యాన్స్ మెగాస్టారు అసలు అదిరిపోయింది. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా బాస్ని ఎలా హ్యాండిల్ చేయాలో అంటే ఎలా తీయాలో అది చాలా 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 బాగా అంటే ఏడా తగ్గనిలవే. ఇటు వెంకీ మామ ఇటు బాసు వాళ్ళిద్దరి టైమింగ్ వాళ్ళిద్దరి డ్యాన్స్ సెకండ్ హాఫ్లో వెంకీ మామ ఇంటిస్తారు భయ్యా. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు అమ్మో జోకులు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. నేను చాలా రాడు సినిమాలు చూసినా అని ఇలాంటి బెస్ట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూడలే అన్న. 200 పోయినా 2000 కంటెంట్ వచ్చింది. నాకే చాలా బాగా ఒకటే భయ్యా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. పెళ్ళ సినిమా అన్న నాకైతే పెళ్లి కాలేదు, అదృష్టమంత్రి పెళ్ళ టార్చర్ లేదు. పెళ్ళైన వాళ్ళు 75% అందరు పోయి సినిమా చూడండి. ఆయన ఏం చెప్పిండంటే అన్న ఏందన్నా టికెట్ లేదు చూడలేదా? సరే వెంకటేష్ గారు పెళ్ళైన వాళ్ళు అందరు సినిమా చూడండి. ఆయన ఏం చెప్పిండంటే మీరు మగవాళ్ళు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు 1000 లక్షలు పెట్టేసి గుడి గోపురాలు పోయి ఎవరినో మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి మొక్కురా నాయన, మీకు ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని చెప్పిండు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉక్కు స్టెప్ బాగుంది. ఏంటి బాసు సంగతి దాంట్లో అనిల్ రావుపూడి కూడా అవుపించిండు. నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా. అనిల్ గారు నన్ను హీరో పెట్టి సినిమా తీసావా, లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలన్నా, లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఎప్పుడు వచ్చినా ఇట్టే అన్న. వెంకటేష్ వచ్చినా ఇట్టే, చిరంజీవి వచ్చినా ఇట్టే, అనిల్ రావుపూడి వచ్చినా ఇట్టే, రాజమౌళి వచ్చినా ఇట్టే, ఈ సంక్రాంతి బాలే వచ్చినా ఇట్టే. సంక్రాంతికి చిరంజీవి గారు హిట్ కొట్టేసారు అన్న. రోజు ఒక సినిమా వచ్చినా కానీ హిట్ అవుతుంది అన్న. కథలో దమ్ము ఉండాలి, మంచి జోష్ ఉండాలి. రోజు సినిమా కాదు, రోజు 2 సినిమాలు రాని మాలాంటి వాళ్ళు చూస్తారు. నిన్న ఒక సినిమా వచ్చిందా చూసా, ఈరోజు సినిమా వచ్చిందా చూసినా, రేపొక సినిమా వచ్చిందా చూస్తాం. మంచిగుండే ఎందుకు చూడమన్నా? ఏదో చెత్తపు స్టోరీలన్నీ తీసుకొచ్చి ధమా ఖరాబ్ చేస్తే సినిమాకు పోవద్దురో అనిపించింది. అంటే ఈ మధ్య నేను కానొస్తున్నానా? ఎందుకంటే ధమా ఖరాబ్ అవుతుంది, మన టైం వేస్ట్, పైసలు బొక్క కావద్దు, ప్రశాంతంగా ఉండాలి. 500 పెట్టినామంటే 500 కాదు, ఇలాంటి సినిమాలకు 5000 పెట్టినా కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి. మనిషికి కావాల్సింది ఏంటంటే బయట టెన్షన్ ఉంటుంది, రిలీఫ్ ఉండాలి. ఇళ్ళ కూడా గుద్దలు దమ్మి చేస్తే ఇంకేముంటుంది అన్న. మంచిగా ఉంది సినిమా, హ్యాపీ. ఏమీ రూపాయి కూడా ఇందులో నష్టం లేదు. బంధువులు అయిపోయారు గారు కాబట్టి చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి పిల్లనిచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారట పేట. అలాగే వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్కి పిల్లనిచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి పిల్లనిచ్చి పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు బంధువులు అయిపోయారు. చూడండి, ఈ అన్న కూడా వెంకటేష్ ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను, బంధువులు అయిపోయాం. అన్నా తమ్ముడు అన్నా ఓడు నాకు బామర్తోడు, ఓడు వెంకటేష్ ఫ్యాను రారా బామర్ది అయిపోయాడు, ఓడు నాకు బావు అయిపోయాడు. ఇడుగో నా బామర్దే మా ఎక్కడ చేసుకో, మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేసుకుంటా. బంధువులు అయిపోయాం మనం వెంకటేష్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ బంధువులు అయిపోయాం. పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు రోజు ఆ గుడికి ఈ గుడికి పోయే బదులు మా చెల్లెకు మొక్కు, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మెసేజ్ అంటే ఇదే, మెసేజ్ అంటే ఇది కదా సినిమా మెసేజ్ అంటే ఇది. అంతేగాని కొట్లాడుకోవడం మేమే గొప్ప అనుకోవడం రాంగ్. అది మనమంతా ఒకటే రారా, మనమంతా ఒకటే, అభిమానులు అంతా ఒకటే. కాబట్టి బంధువులు అయిపోయాం, అందరం బావగా బామర్దులుగా అన్నలుగా తమ్ముళ్ళుగా కలిసిపోయాం. సినిమా గురించి చెప్పు, మీ బామర్దులు రావాలి నాకేందుకు? వస్తున్నా సినిమా పాటలు చాలా బాగున్నాయి, డ్యాన్సులు చాలా బాగున్నాయి. అలాగే ఆ మధ్యలో ఫైట్స్గా కామెడీగానే చాలా బాగుంది. 70 సంవత్సరాల వయసు పడ్డా కూడా ఉక్కు స్టెప్స్ కానీ ఇంకా ఏంది బాస్ సంగతనే సంక్రాంతి సప్పగానే చాలా బాగున్నాయి. ఆ 9th తరగతి వేసే రొమాన్స్ కూడా చాలా బాగుంది. అలాగే మధ్యలో వెంకటేష్ గారి డ్యాన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ సినిమా మొత్తం ఎక్కడ చూసినా అదే మాసు, అదే గ్రేసు, అదే స్టెప్పులు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వస్తుందని మేమంతా నమ్ముకుంటున్నాం. ఓకే బాసు గ్రేస్ అయ్యా బాబాయ్ 70 సంవత్సరాల వయసు అంటేనే భయం వస్తుంది. గాంధీ తాత తాత అయిపోయాడు. చిరంజీవి గారు మాత్రం 70 ఏళ్ళు ఉన్నా కూడా అదే గ్రేసు. చూడండి, ఒక గాంధీ తాత వయసు ఉన్నా కూడా అదే గ్రేస్. ఇది కదా కావాలా, ఇదే గాంధీ తాత కంటే బెటర్గా 100 రెట్లు గ్రేటు. కాబట్టి చిరంజీవి గారు ఇంకా పడుచు పిల్లవాడేరా స్వామి, ఎంగు కుర్రాడు.
కాబట్టి ఎరగది చేసి అమ్మతుడు బాగుంది భయ్యా. అన్న ఇప్పుడు మొన్న పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు సంక్రాంతి ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు రిలీజ్ అవును అవునా ఇప్పటి వరకు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఈ సినిమా 100 CR కొడుతుంది అన్న. రాజసభ కొట్టి నీకు తెలియదు ఈ సిఆర్ 600 కోట్లు ఇంతకుముందు అనిల్ రాయపూడి గారు 300 కోట్లు ఇంతకుముందు సంక్రాంతి వస్తున్నాంతో కొట్టింది కదా. ఈసారి మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ 600 కోట్లు 100% కొడతాడు భయ్యా. ఎందుకంటే నువ్వు ఉన్నావు భయ్యా ఈ సినిమాతో. నేను ఒకటే చెప్తున్నా యువత, నువ్వు ఒక్కడి వైపు నచ్చితే 10 మందిని తీసుకోవు. నిజం. నువ్వు ఒక్కసారి ఈ సినిమా చూసినా అనుకో, అరే ఇదేందో బాగానే ఉంది కదా, మనతో పాటు కొంతమంది విన్నారు కదా, మన ఫ్యామిలీని చూస్తే ఈ సినిమాని చూస్తే కూడా కొంతమంది మారుతారని నా ఉద్దేశం. ముఖ్యంగా మాస్ పీపుల్ కొంతమంది గంజాయి కొడుకులు మీరందరూ ఈ సినిమా చూడరు భయ్య. గంజాయి కొడుకులు ఈ సినిమా చూడరు భయ్య. ఎందుకంటే మీకు కూడా పెళ్ళాలు ఉన్నారు, మీ పిల్లలు కూడా బాగుండాలి, మీ పెళ్ళాలు కూడా బాగుండాలి, మీ అమ్మనాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కానీ మాస్ గాలు గంజాయి గాలు తాగుబోతున్న కొడుకులు మీరందరూ పోయి ఈ సినిమా చూడాలని కోరుకుంటాం. మన తాగుబోతులు అనేది తప్పని కోరుతాం. మీరే మా దేశాన్ని పూజిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పూజిస్తున్నారు. తాగుబోతులు అన్న కోరు మీరు, లేకపోతే మేము లేము. దయచేసి ఈ సినిమా మాత్రం అల్టిమేట్ భయ్యా. నిజంగా చిరంజీవి గారి మీద నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పనికిరారు భయ్యా. నిజంగా నిన్న రాజాసాబ్లో ఈ విషయంలో కూడా ఆయన మంచి యాక్టరే మన ప్రభాస్ గారు. అయినా సరే డ్యాన్స్ కొద్దిగా లేదు. మన చిరంజీవి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు డ్యాన్స్ విషయంలో, రామ్ చరణ్ కూడా పనికిరాడు, అల్లు అర్జున్ కూడా పనికిరాడు ఆయన ముందర. నిజంగా ఇంకా నేను కాంబినేషన్ ఎట్లుందన్న చిరంజీవి వెంకటేష్ ది? ఇక నేను చెప్తున్నా చూడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఎత్తుకొచ్చిండు. దాని తర్వాత వస్తాడు భయ్యా మన విక్టరీ వెంకటేష్, లేపుకోపోయినా భయ్యా సినిమా ఏడుకో తీసుకోపోతాడు 100%. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళకి వర్కౌట్ కాదు ఈ మూవీ. వాళ్ళిద్దరు. ఇంకోటి ఈ మూవీలో వెంకటేష్ అయినా చిరంజీవి ఆయన మాత్రమే లీడ్ రోల్ చేయాలి, వేరే వాళ్ళకి అస్సలు సెట్ కాదు. నాయనతార నెక్స్ట్ ఆమె ఆంటీనా లేకపోతే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు, కానీ కిరాకు ఉంది ఆ కామెంట్ చేయాలో వద్దు. కానీ పోరి మాత్రం పోరి అనిపిస్తుంది. అమ్మ తోడు నా ఆమెతో ఏజ్ తక్కువ, నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆమె పెళ్లి కాకపోతే అయిందా 2-3 అదే 2-3 పిల్లలు ఉన్నారా? ఆమె ముగ్గురా? ఇద్దరు ఉన్నారు కదా. ఆమె విడాకులు ఇచ్చుడు ఆమె నాయన రక్క